గలతీ పత్రికను ధ్యానించబోతున్నాం. అత్యంత కృపా కటాక్షములు కలిగిన పరమ తండ్రి, ప్రపంచమంతటా పునరుత్థాన దినమున కలిగించిన ఆరాధనను బట్టి ప్రత్యేకముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం విద్యను తెలుసుకున్నట కొరకే సాయంకాలం మమ్మల్ని నడిపించి ఉన్నాం. గలతీ పత్రికను ధ్యానించట కొరకే సిద్ధపడుతున్నాం. యేసయ్య, అలనాడు మీరు ఒక గొప్ప కార్యమును జరిగించినటువంటి అపోస్తుల కార్యములలో పౌలు గారిని కూడా ఏర్పరచుకొని అద్భుతమైన రీతిలో పరిచర్యను జరిగించి ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడిన 14 పత్రికలలో 1వ పత్రిక అయిన గలతీ పత్రికను మీరు మాకు వివరించండి. పరమ తండ్రి, మీ శక్తిని మేము జీవించండి. యేసయ్య, ఈ సంచారం గావించండి. పరిశుద్ధాత్మ దేవ, మా హృదయాల్లో వాక్యమనే విత్తనమును గుర్తింపచేసి ఫలింప చేయండి. అనేకులకు బోధించడం కావలసిన సామర్థ్యంలో జ్ఞానం మీరు మాకు ప్రసాదించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అతని నుంచి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ గలతీ పత్రికను పౌలు గారే 51లో రాశారు. 51 AD, క్రీస్తు శకము 51లో రాశారు. కొరింథీ పట్టణంలో నుండి రాశారు. నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను, మరలా చెప్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంను చదివేటప్పుడు మనము పరకాయ చేసి చదవాలి. మన చదివే విధానం మారాలి. నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానమును పొందుకోవడానికి మనకున్న మేధ చాలదు. చాలా వరకు తెలుసుకున్నామని గర్వపడే వాళ్ళు కూడా ఉన్నారు, గర్వించిన వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే 5 డైమెన్షన్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్తుంటాను. అందులో మనం 2nd, 3rd డైమెన్షన్స్ లోనే తలబడుతూ ఉంటాం. ఇంకా 4th, 5th డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రతి పుస్తకం రైట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్స్ వరకు కూడా ప్రతిదీ కూడా ఒక ప్రశ్నార్థకంగానే మిగులుతుంది మనకు. కనుక చాలా చాలా జాగ్రత్తగా చదవాలి. చదవడంలో ఒక పట్టుదల కావాలి. ఈ విషయాల్ని మనము నేర్చుకోవడానికి ఒక పాత్ర కనపడుతుంది. ఆ పాత్రే పౌలు గారు. యవనస్తుడు, మన మధ్యలో ఉన్న యవనస్తుల వలె ఆయన కూడా ఒక యవనస్తుడు. ధనవంతుడు, రోమన్ సిటిజన్షిప్ కలిగిన వాడు, ధర్మశాస్త్రమునందు నిష్ఠాగరిష్ఠుడు, ఔపాసనం పట్టినవాడు. ఆయన యొక్క చరిత్రను మనము క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించే గ్రంథమే గలతీ అని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిస్టిల్. పత్రిక అనగా ఏమిటో నేను పోయిన వారం చెప్పాను. ఆ పత్రికను గలతీ సంఘానికి రాస్తూ అలనాడు వారితో ఈనాడు మనతో మాట్లాడుతున్న పత్రిక. సహజంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు సంబంధించి కాదన్నట్టుగా వింటుంటాం, చదువుతుంటాం. ఈ మిస్టేక్ వినేవారిలోనే కాదు, బోధకుల్లో కూడా, మాలాంటి వారిలో కూడా ఉంది.
చాలా వరకు అక్కడ అలా ఉంది, అలా వ్రాయబడింది, అలా అక్కడ అని చెప్తున్నప్పుడు వినేవారు కూడా అదేదో మనకి సంబంధించింది కాదేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ అలనాడు వారితో ఈనాడు మనతో, లేకపోతే ఎప్పుడో 51లో రాసినటువంటి పత్రికను ఈనాడు మనం ఎందుకు ధ్యానించాలి? ఒక నిమిషం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి విషయము మనతోనే పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే నిజంగా నా జీవితమును ఒక పరిమళ జీవితంగా మలుచుకోవాలి, ఒక మంచి దైవ జ్ఞానమును పొందుకోవాలి, మంచి బోధకుడు కావాలి అని తలంచిన వారు, జ్ఞానము లేకుండా బోధించడం జరగదు. ఆ జ్ఞానమును పొందుకోవాలంటే ఒక తపన, తీవ్రత తప్పకుండా కలిగి ఉండాలి. అలా కలిగిన వాడే పరిశుద్ధులైన. కొరింథీ సంఘములో నుండి 51లో రాసినటువంటి ఈ గలతీ పత్రికను మనం ధ్యానించబోతున్నాం. ఇంతకీ గలతీ పట్టణ ప్రాంతం ఎక్కడుందనగా మధ్య ఆసియాలో తూర్పు వైపున ఉంటుంది. ఎప్పుడు మీరు బైబిల్ చదివేప్పుడు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథములు దాదాపుగా 4-5 మ్యాప్స్ ఇచ్చారు. వాటిని ఎదురుగా పెట్టుకొని చదవాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీకు చివరి మ్యాప్, 4వ మ్యాప్ మీరు చూసినట్లయితే, ఒకసారి అందరూ తీస్తారా? తీసినట్లయితే చివరిది అనుకుంటున్నాను నేను. చివరిదే. అందరు తీసి చేయి పైకి లేపితే, ఇక్కడ తూర్పు వైపున కప్పదొకియా కనపడుతుంది. కప్పదొకియా పక్కనే గలతీయ కనపడుతుంది అనుకుంటున్నాను. ఆ పైనే పొంతు, ఆ తర్వాత బితూనియా. మరలా చదువుతున్నాను. కప్పదొకియా, గలతీయ, పొంతు, బితూనియా. ఈ ప్రాంతములలో యూదులందరూ కూడా స్కాటర్ ఎక్కడనే ఉంటున్నారు. ఇక నేను మరలా చెప్పవలసిన అవసరం లేదు. నిజానికి మన దగ్గర ఆది కాండము నుండి గలతీ వరకు వచ్చిన మనకు పాత చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా విన్నవాళ్ళు, వినకపోతే మరి ఒక మారు క్లిప్పింగ్స్ ని చూసి నేర్చుకోండి, తెలుసుకోండి. ఇంకా ఎవరికైనా కావాలి ఆ క్లిప్పింగ్స్ అంటే మన మధ్యలో ఆడియో సరితమ్మ దగ్గర ఉన్నాయి. ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి ఫిలిప్ అనే కుమాని యొద్ద ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇస్తారు, పంపిస్తున్నారు, క్లిప్పింగ్స్ అన్ని పంపిస్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే, ఒక మంచి జ్ఞానము కావాలంటే మనం ఏవో 4 తెలిసిన విషయాల్ని మాట్లాడుకుంటూ వాదులాడుకుంటూ కూర్చోవడం కాదు. జ్ఞానము వాదులాటలో లేదు, జ్ఞానము అందనంత ఎత్తులో ఉంది. మరలా చెప్తున్నాను. ఈ మాటలను పేతురు కూడా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి కామెంట్ చేస్తాడు. చదువుతారు ఎవరైనా? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. చాలండి. ఆయన కూడా చెదరి ఉన్న యూదులు ఆయా పట్టణంలో ఉన్న వారికి రాయినది అని ఆయన ఒక పత్రిక రాస్తున్నాడు. ఆయన మెన్షన్ చేసిన పట్టణాల్లో ఈ పట్టణం కూడా కనపడుతుంది. ఇది క్రీస్తు శకం 62లో రాశాడు, అనగా 11 సంవత్సరాల తర్వాత. పౌలు గారు రాసిన తర్వాత 11 సంవత్సరాలకి రాస్తున్నాడు.
బైబిల్ స్టడీలో మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. నేను ఎందుకు సంవత్సరాలు జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, రాజుల ఇన్ఫర్మేషన్, పట్టణాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే, ఇవి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుస్తాయి. మనం ఎప్పుడు బైబిల్లో 119వ కీర్తన అంటామే, చదువుతూ ఉంటాం చూసారు, ఆశ్చర్యమైన కార్యములు తెలుసుకున్నట్టుకు మా కన్నులు తెరవబడాలి అంటే ప్రతి విషయాన్ని నిశ్చింతగా అబ్జర్వ్ చేయాలి. ఈయన గలతీ పట్టణానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు, ఒక ఎపిస్టిల్ ని రాస్తున్నాడు. ఈ ప్రాంతాలన్నీ కూడా రోమన్ చక్రవర్తి పరిపాలనలోనే ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. రోమన్ ఎంపరర్ ఆధీనములోనే ఉన్నాయి. ఈ పౌలు గారు ఈ పట్టణాన్ని సందర్శించినటువంటి కాలము అపోస్తుల కార్యములలో మనం ధ్యానించినప్పుడు ఫస్ట్ జర్నీలో మొట్టమొదటి ప్రయాణము. పౌలు గారు ఎన్ని ప్రయాణం చేశాడండి? మొత్తం ఎన్ని జర్నీస్ చెప్పగలరా? 4. ఎన్నండి? 4. 3 సంఘాలను కడితే 4వదేమో సాక్షాత్మై బయలుదేరుతాడు. నేను నిజంగానే మన ఎల్డర్స్ కూడా చెప్తున్నాను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మీరు వింటూ పోతున్నారు, కానీ మనకు కూడా 3 నెలలకు ఒకసారి ఎగ్జామినేషన్ పెడితే బాగుంటుందని ఉంది. నాకు అసైన్మెంట్స్ లేవు, అడిగేది లేదు, చదువుకొచ్చారని అడిగేది లేదు. మార్నింగ్ మనం ఆరాధనకు వచ్చినట్టుగా వచ్చి కూర్చుంటాం, వినవారు వింటుంటారు, తిరిగేవాళ్ళు తిరుగుతుంటారు, మళ్ళీ చూసేవాళ్ళు చూస్తుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. అందుకే చూడండి, మా పాప గిఫ్ట్ పాప ఈ మధ్యలో పెరుగుతుంది, ఎల్కేజీ, ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ పరీక్ష అంటే ఏ నుంచి ఎఫ్ వరకు అట. ABCDEF రాస్తే ఇంగ్లీష్ లో మార్కులు వస్తాయి. మ్యాథ్స్ తెలుసా? 1 నుంచి 6 వరకు, 1 2 3 4 5 6. నాకు అది విన్నప్పుడు అనిపించింది, మరి మనం ఏం చేస్తున్నాం? అట్లీస్ట్ గలతీ పత్రిక అని ఇలా చూస్తున్నాం, వెనకే అసలు మనకు తెలియదు. వాటి గురించి ఆలోచన కొన్ని పట్టుకొని మనం ఇంపార్టెంట్ ఆడుతుంటే ఫైట్ చేస్తుంటాం, కానీ నేను మనం ఎప్పుడు విన్నాం? ఈనాడు ప్రపంచం అంతటా ఈ మధ్య ఎక్కువగా డిబేట్ జరిగేదంతా కొన్ని మెయిన్ ఎట్రినిటీ, బ్యాప్టిజం, పరలోకము, నరకము, ఈ వీటి మీదనే టైం అంతా వెళ్ళిపోతుంది. కానీ అసలు మూలాలు ఎప్పుడో గాలికి వెళ్ళిపోయాయి. అసలు తెలుసుకోవాల్సింది తెలుసుకోవట్లేదు. కనుక ఎగ్జామ్స్ పెడితే బాగుంటుందని నాకు ఒక ఆలోచన ఉంది. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, పెద్దలు ఉన్నారు, ఆలోచించి 3 నెలలకు ఒకసారి ఎగ్జామినేషన్ పెట్టడం మంచి. పేపర్ తయారు చేద్దాం, ఏముంది? కనీసము ఆబ్జెక్టివ్ టైప్ లోనే 4 ఆన్సర్స్ ఇస్తాం, అందులో ఒక డైరెక్టర్ చదువుతారని, చదివించాలని, అప్పుడు కొంత ఇంట్రెస్ట్ కలుగుతుందని ఆలోచన వస్తుంది. ఈయన ఫస్ట్ జర్నీలో, పౌలు గారు ఫస్ట్ జర్నీలో ఎవరితో వెళ్ళాడంటే బర్నబా. నేను మళ్ళా మొత్తం డీటెయిల్ చెప్పను, ఎందుకనగా సమయం అంతా ఇక్కడికే వెళ్ళిపోదు. బర్నబా పౌలు గారు కలిసి ఫస్ట్ జర్నీలో ఈ పట్టణాన్ని సందర్శించి చక్కటి సంఘాన్ని కట్టారు.
పౌలు గారు క్రీస్తు శకం 34లో మారు మనసు పొందాడు. మీ అందరికి తెలుసు. 34 అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు కూడా చదవాల్సి ఉంటుంది. అక్కడ దివ్య దర్శనాన్ని చూసి ప్రభు యొక్క దర్శనాన్ని, స్వరాన్ని అన్ని వింటాడు, మారతాడు. అంతకు ముందు అతను మనలాగానే ధర్మశాస్త్రమును చదివి అవపాసనము పట్టి గమలీయుల పాదముల చెంత దివ్య జ్ఞానములను, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడు. అందరిలాగా కాదు, మనలో కూడా చాలా మంది చాలా కష్టపడి నేర్చుకుంటున్నారు. కష్టపడ్డాడు, నేర్చుకుని ఒక తపన కలిగి జీవిస్తున్న తరుణంలో యేసయ్య దివ్య దర్శనాన్ని ఇచ్చి మార్చింది 34. ఇప్పుడు ఈయన 51లో పత్రిక రాస్తున్నాడు, అనగా 17 సంవత్సరాల తర్వాత. జాగ్రత్తగా నోట్ చేయండి, అర్థం చేసుకోండి. జస్ట్ 17 years లో సంఘాన్ని కట్టడము, సువార్త ప్రకటించడము, ఆరోగ్యవంతగా కళ్ళము నీళ్లు వస్తున్నాయి. పరిచయం చేయడం ఆరంభించాడు. జస్ట్ 17 years లోనే ఆయన పత్రికను రాస్తున్నాడు. నిజానికి మొట్టమొదటి పత్రిక రాసింది ఆయన 50లో, మొదటి తెస్సలోనికలు రాసింది 50లో. సరే, అటు వెళ్ళను నేను. మీకు ఇచ్చిన పట్టీను ఒకసారి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అందుకే ఎగ్జామ్స్ పెట్టిస్తానులేండి, ఇక్కడ నేను అనుకుంటున్నాను. అందరు వస్తారో రారో, పరీక్ష అనేసరికి అంత మానేసి 5 మీకు సరే కూడా ఉంది. పరీక్షను అనౌన్స్ చేయకుండా పెట్టిస్తాను. మా చిన్నతనంలో పరీక్షలు అంటే ఎగ్గొట్టేసేవాళ్ళు, హోంవర్క్ అని ఎగ్గొట్టేసేవాళ్ళు. సరే, లోనే 16th year లోనే ఫస్ట్ పత్రిక రాశాడు. 17th year లో చూసారా, ఇవన్నీ జనరల్ గా మనం పట్టించుకోం కదా. అందుకే మిమ్మల్ని అంటా నేను, బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్ ఆ డెసిగ్నేషన్ మీరు పొందుకోవాలండి. నేను ఫస్ట్ స్టూడెంట్. హల్లెలూయా. నేను రీసెర్చ్ స్టూడెంట్ అండి. నా డెసిగ్నేషన్ అడిగితే నేను అదే అంటాను, ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ది బైబిల్. ఐఎమ్ నాట్ టీచర్, ఐఎమ్ ఎ స్టూడెంట్. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్, ఐ హ్యావ్ టు లెర్న్. పరమగీతంలో ఏముందో ఎలా ఉందో తెలియని వాళ్ళమ్మ, ఒక అధ్యాయంలో ఏముందో తెలియదు. అసలు దానియేలు గ్రంథం అయితే అదొక అడవి. మనకేం వస్తుందండి? స్టూడెంట్షిప్, అందుకే స్టూవర్డ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సబ్మిషన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే అప్పుడు ఇవి అనుకుంటే గర్వం రాదు. గర్వం ఎక్కడ వస్తుంది అనుకుంటే నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎందుకు సుధాకర్ని అడుగుదాం, ఆయన తెలిసిన విషయాన్ని కాదంటే ఆయన కోపం అవుతుంది. మాట పరపర పట్ల కూడా చెప్పుకుంటాడు, ఎందుకంటే ఆయన మైండ్ లో అది ఉండిపోయింది. ఆయన చదివిన బడిలో అది అనుకున్నాడు. ఇప్పుడల్లా మనలో కూడా ఉంటుంది. ఏదైతే మైండ్ లో సెట్ అయిందో అది కాదంటే కోపం వస్తుంది. కానీ అది ఏమిటో తెలుసుకోవాలంటే 4-5 స్టేజెస్ లో మనం వెళ్ళాలి. మనం ఎక్కడ సెకండ్ స్టేజ్ లో, ఎక్కడ 5th స్టేజ్ ని స్ప్రింగ్ చేయాలంటే కష్టం. అలానే పౌలు గారు మొట్టమొదట అనుకున్నది ఏంటంటే ధర్మశాస్త్రమే పరమావిధి అనుకున్నాడు. నేను మొట్టమొదట్లో అనుకున్నవి 3 మనలాగానే. నంబర్ 1, నంబర్ 2, ధర్మశాస్త్రం.
విశ్రాంతి దినం. ఇక ఈయన ఎప్పుడు డిబేట్ పెట్టుకుని మూడే మనలో కూడా చూసారా? మనకు తెలియనప్పుడు మనం కూడా ఏమో 3 పెట్టుకొని కూర్చుంటాం. సున్నతి వితౌట్ సున్నతి అసలు మనిషే కాదని, ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించబడిందని, విశ్రాంతి దినము పాటించకపోతే అసలు జీవితమే లేదని చెప్పేవాడు. అప్పుడెందుకు ఇప్పుడు మాత్రం లేరా? ఒక డాక్టర్నే వచ్చింది, 7th డే మెషిన్స్ అని పేర్లు ఎక్కువ చెప్పండి పెట్టినారు కదా. వారు మాట్లాడేటప్పుడు విశ్రాంతి దినం గురించి అన్ని వెళ్ళిపోయినాయి. ప్రభువు, రక్తము, పరలోకము, ఎస్కటాలజీ అన్ని వెళ్ళిపోయినాయి పక్కకి. ఓన్లీ ఆర్ యు ఫాలోయింగ్? శనివారం నాడే గుడి తెరవాలి, ఆదివారం తాళాలు వేయాలి. ఏమిటో ఇక ధర్మశాస్త్రము నేను చెప్పాల్సిన అవసరం లేదు. సున్నతి అబ్బు గొడవలు అసలు ఏదైతే ఈయన పట్టుకొని తిరిగాడో అవే ఆయనకి పెద్ద ఉరై కూర్చున్నాయి. పౌలు గారు ఈ 3 పట్టుకొని తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించుతున్న సంవత్సరాలలో గ్రేట్ కమిషన్ లో ఈయన కూడా ఈ 3 పట్టుకొని తిరుగుతున్నాడు అప్పుడు. అందుకే మీకు 14వ పత్రికల్లో అక్కడక్కడ నేను కూడా ధర్మశాస్త్రమునందు నిష్ఠాగరిష్ఠుడనై సంఘమును చాలా హింసిస్తూ చిన్న పిల్లలను, స్త్రీలను సైతము ఈడ్చి చెరసాలలో పడవేసి ఏవైతే ఈయన గట్టిగా పట్టుకొని వాదిస్తూ జీవిస్తూ ఉన్నాడో అవి ఆ తర్వాత అతను మారు మనసు పొంది ప్రభు పాదం చింత జీవించడం మొదలుపెట్టాడు. వాటిని ఎదుర్కోవడానికి నానాయాతన పడ్డాడు. ఈనాడు మనము కూడా కొన్ని విషయాల్లో మనం అనుకుంటాం, ఆయన అనుకున్నది 3 పరమావధి. ఇవి 3 తప్పని కాదు, అవి సూపర్ సీడ్ అయిపోయాయి. అవి ఎలా అయ్యాయో ఈయన తెలుసుకునేసరికి ఆయనకే ఎదురు కూర్చున్నాయి ఈ డాక్టరీన్స్. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం కలిగిందో 34లో, మనలాగానే మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకొని, మారు మనసు పొందక బాప్తిస్వం తీసుకోక మనలో చాలా మంది ఈ బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. దానికి మారు మనసుకి బాప్తిస్మానికి సంబంధం ఏముంది అనుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ దివ్య జ్ఞానమును పొందుకోవాలంటే మారు మనసు, సబ్మిషన్, ఆత్మ నడిపింపు కావాలి. అవి తెలియక ఆర్గ్యూ చేస్తూ తిరుగుతుంటారు మన మధ్యలో. అలానే ఈయన కూడా కేవలము సున్నతి, ధర్మశాస్త్రము, విశ్రాంతి అని తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఆయనకి దివ్య దర్శనం కలిగిందో 34లో దమస్కు మార్గంలో, అప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. ఇది మీరు నిశ్చింతగా అబ్జర్వ్ చేస్తే మనకే ఒకవేళ యేసయ్య కనపడితే బాప్తిస్మం మనం తీసుకోం. ఇంకెందుకంటే యేసయ్య నాకు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు, నన్ను ఎలా వాడుకుంటాడో కూడా 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. రాజుల ఎదుటను, యూదుల ఎదుటను, యెరూషలేము వారి ఎదుటను ఎక్కడ పడితే అక్కడ నా సాక్షార్థమే నిలబడతావని చెప్పాడు. కనుక నాకెందుకు మారు మనసు, బాప్తిస్మం అనలా, బాప్తిస్మం తీసుకున్నాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18-19 వచనాల్లో, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. చాలండి, బాప్తిస్మం తీసుకున్నాడు. మనలో చాలా మంది అపోజ్ చేస్తుంటారు, బాప్తిస్మం అంత అవసరమా బ్రదర్? అందుకే అన్నాను, ఎంటర్ ఇన్ టు 4th స్టేజ్. బాప్తిస్మం అనేది పరలోకపు నియమం. అది యు ఆర్ నాట్ హియర్ టు ఆర్గ్యూ విత్ ది బైబిల్. అందుకే మనలో చాలా వరకు, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మనలో చాలా మంది విఘ్నత కలిగిన వాళ్ళు ఉన్నారే, మీ స్టాండర్డ్ లో లేని వ్యక్తులతో ఎక్కువ మాట్లాడకండి. మీ స్టాండర్డ్ లో వాళ్ళు ఉండరు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని తక్కువే ఉంది.
మీరు ఎక్కడో థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ లో ఉండి వాళ్ళు ఫస్ట్ సెకండ్ లో ఉన్నోడితో మీరు ఎంతసేపు ఆర్కి పెట్టుకున్న వాడికి ఏమో ఎక్కదు. కనుక నవ్వి ఊరుకోండి. అర్థమైంది అనుకుంటున్నా. ఫాలో ది ప్రిన్సిపల్స్. నన్ను చాలా మంది అడిగారు, బాప్తిజం అంతా అవసరం అంటే నవ్వుతాను. నేనేం చెప్పాలి? మనం కూర్చోబెట్టి గంటసేపు చెప్పలేను కదా. బ్యాప్టిజం ఈజ్ మస్ట్. అందుకే దేవదేవుడే దిగి వచ్చి బాప్తిస్మాన్ని డెమో చేశాడు. పౌలు గారు కూడా రాస్తున్నాడు, బాప్తిస్మము నేను తీసుకున్నాను. ఇంకొక తాట కూడా ఎక్కడో అపోస్తుల కార్యములు 22:16 అవుతారా? గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాను. చూశారా? అనని చెప్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఈయన ఇస్తున్నాడు 22వ అధ్యాయంలో. ఓ ఇజ్రాయేలులారా, పెద్దలారా, యూదులారా అని మొదలుపెట్టి చెప్తున్నాడు. నేను ఈ విధంగా బ్యాప్టిజం పొందాను అని చెప్తున్నాడు. క్రెడిట్ గా చెప్తున్నాడు, సంతోషంగా చెప్తున్నాడు. మనం ఈనాడు బాప్తిజం అంటే అసలు పక్కకు జరిపేసి కూర్చొని ఎప్పుడు చిన్నప్పుడు తీసేసుకున్నాను బ్రదర్, వాడు తీసుకోలేదు బ్రదర్, వీళ్ళు అవన్నీ నీకెందుకు? వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి? ఒకే స్టేట్మెంట్ ఆయన 3-4 సార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు పౌలు గారు. పుస్తకాన్ని నేను ధ్యానించాను కనుక నేను ముందుకు వెళ్ళటం లేదు. ప్రియులారా, అటువంటి వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందాడో, బాప్తిస్మం తీసుకున్నాడో, చిన్నగా అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అంతేగాని బైబిల్ పట్టుకొని ఇక నేను బోధిస్తా అని చెప్పి బయటికి వెళ్ళా. ఎవరెక్కడ? మనం అయితే ఎక్కడ పరిగెత్తాం? ఇక నేను మారు మనసు పొందాను, 2 బ్రదర్స్ సిస్టర్స్ ని చెప్తానని. అసలు నీకేం తెలుసు అని చెప్తావు? వెళ్ళాడు. గలతీ పత్రిక 1:17 ఉంటుంది. 17-18 ఉంటుంది. చదవనక్కర్లేదు. ఆయన అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు ఉంటాడు. ఎన్ని సంవత్సరాలండి? చెప్పాలి, అందరు మాట్లాడాలి. 3 years. ఏం చేశాడు? అప్పటికే ఆయన పండితుడు. ఇది మన కనువిప్పుకి చెప్తున్నా. అప్పటికే ఆయన పండితుడు. పెంటిట్యూ ఎక్కడ అడుగుతారు చెప్పండి అనేవాడు. ధర్మశాస్త్రమా అడగండి, పండగలు కావాలా, పరిచర్య గురించి చెప్పాలా, ఏది కావాలి మీకు అనేవాడు. ఇక కీర్తనలు, ప్రవక్తల గ్రంథాలు అప్పటికే చదివేశాడు. కానీ ఈయన 3 సంవత్సరాలు ఏం చేశాడంటే ప్రార్థనలు, యాచనలు సమర్పించి 1% జ్ఞానాన్ని బుర్రకి ఇవ్వమని ప్రార్థన చేశాడు. మనం చేయట్లా. హిజ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఈజ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్. మనకు వచ్చింది ఎక్కువ అనుకుంటాం కదా. ఏనాడైనా మీరు ప్రభువా హబక్కూకు ప్రార్థన చేశామా? నో. జెఫన్యా ప్రార్థన చేశామా? నో. అసలు పుస్తకాల పేర్లే మనకి తెలియదు. ఆయన ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు అవకాశం పట్టాడు. మళ్ళీ 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 ప్రార్థన చదవడం, ప్రార్థన చదవడం, ప్రార్థన చదవడం. ఇక వేరే వ్యాపకం పెట్టుకోవాలా. పెట్టుకొని బైబిల్ పట్టుకొని బోధించడానికి బయలుదేరలా. మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక మత్తయి సువార్త చదివి ఇక బోధించడానికి వెళ్ళిపోతాం. అలా తిన్నగా అపోస్తులను కలవడానికి వచ్చాడు. ఆ మాట 19వ వచనంలో అంటాడు, నేను అరేబియా దేశం నుండి అపోస్తుల దగ్గరికి వచ్చాను. ఎందుకని? వారు అపోస్తులు యేసయ్య
చేత అభిషేకించబడిన వారు వారి దగ్గరికి వస్తే నేను కూడా వారి వలె సేవ చేయగలుగుతాను అనే ఒక దృక్పథంతో వచ్చాడు. వచ్చి పేతుని కలిశాడు, యేసయ్య బ్రదర్ అయిన యాకోబుని కలిశాడు. ఇంకా తక్మా అపోస్తలులందరూ బిజీగా ఉండడం వల్ల తన నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. నేటివ్ ప్లేస్ ఇప్పుడు మీకు 4వ పటం చూస్తే తార్సు అనేది మధ్యధరా సముద్రానికి కొంచెం పైన కనపడుతూ ఉంటుంది. తార్సు, దాన్ని గట్టిగా మీ దగ్గర హైలైట్ పెన్ ఉంటే దాన్ని గట్టిగా చుట్టండి. అది ఆయన నేటివ్ ప్లేస్. ఇప్పుడు మనలో చాలా మంది మీ నేటివ్ ప్లేస్ ఏంటంటే రంజితాన్ని అడిగితే నాది పాల్వంచ అంటుంది. అలానే నన్ను అడిగితే నేను కొత్తగూడెం అంటాను. ఆయన నేటివ్ ప్లేస్ ఏంటండి? తార్సు. తార్సు అక్కడికి వెళ్ళాడు. పక్కనే సిరియా ఉంటుంది, అదంతా తిప్పుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే, యేసే రక్షకుడు, ఆ యేసయ్యని నేను చూశాను, ఇంతకు ముందు నేను చెప్పిన ఈ మూడిటిని పక్కకు పెట్టండి అన్న మొదలు పెట్టాడు. ఏమంటున్నాడు? పక్కకు పెట్టండి. కొట్టివేయబడింది అంటలా, పక్కకు పెట్టండి. మనలో కూడా ఎన్లైట్మెంట్ జరిగాక వాటిని పక్కకు పెట్టేయాలి. ఇహ పట్టుకొని కూర్చోవడం కాదు, పక్కకు పెట్టండి అని చెప్పాడు. చెప్పి ఆయన ఎంతసేపు 3 సంవత్సరాలు బైబిల్ని చదువుతున్నప్పుడు, అనగా ప్రవక్తల గ్రంథాలను చదువుతున్నప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే, ఆయన జీవిత చరిత్ర, ఆయన జన్మ ఏర్పాటు అంతా కూడా ఇర్మియా వలె ఉన్నదని గ్రహించాడు. మరి మనలో స్త్రీలైతే స్త్రీ పాత్రల్లో, పురుషులైతే పురుష పాత్రల్లో మన క్యారెక్టర్ ఏదో బైబిల్లో ఉంది. అది పట్టగలిగినాడు మనం ధన్యులం అవుతాం. అనగా ఖచ్చితంగా చదవాలి. చదివితేనే పట్టగలుగుతావు. తండ్రి నీకు చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే తండ్రి దర్శనములో ఇర్మియాతో మాట్లాడిన మాటలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. నువ్వు బాలుడవని అనవద్దు, నేను నిన్ను పంపిస్తున్నాను, నా నోటి బోరగా నిన్ను వాడుకోబోతున్నాను, నేను చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు చెప్పాలి, ప్రకటించాలి అని 4 నుంచి దాదాపు 9 వచనాల వరకు కూడా మాట్లాడతాడు. ఈ వచనాలను చదివించినటువంటి పౌలు గారు తన గురించి ఆయన గమనించాడు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చదవండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయన నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. చాలు. ఎలా తెలుసుకున్నాడు? అసలు నేను పుట్టిన దగ్గర నుండి అన్యజనులలో సువార్తను పఠించాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదన్న సంగతిని ఎలా తెలుసుకోగలిగాడు? హిస్ ప్రేయర్స్, అన్వేషణ. నీవు కూడా ప్రార్థిస్తే నీకు తెలుస్తుంది. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని బయటకు వచ్చిన దగ్గర నుండి క్రీస్తుని గురించి ఈయన ప్రకటించవలసి వస్తుందని ఈయనకి తెలియజేయబడిందట. అది కూడా ఎవరి మధ్య అంటే అన్యజనుల మధ్య. అసలు యూదులే వింటలే, ఇక అన్యజనులు ఎందుకు వింటారు? కానీ ఆయన తెలిసింది, అమ్మో ఇంత పెద్ద టాస్క్ నేను ఎలా మోయాలని ఒక దృక్పథంతో ఆయన ప్రార్థనలకు బయలుదేరాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన మెయిన్. కొందరు బైబిల్ చదవకుండా ఊకే ప్రార్థన చేస్తుంటారు, అది అంత కరెక్ట్ కాదు. కొందరు ఊకే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేయరు, అది అంత కరెక్ట్ కాదు.
సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందో చూడండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చాలు, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోరు, ఎంతసేపు ప్రార్థన చేస్తుంటా. ఎంతసేపు పని చేయగలరు? 1 hour, 1.5 hour, 2 hours బైబిల్ చదవాలి. అది ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యం. రీడ్ ది బైబిల్. అందుకే రీడ్ వెల్, ప్రే వెల్, సబ్మిట్ వెల్ అనే 3 మూల సూత్రాలపై నేను బైబిల్ స్టడీని స్టార్ట్ చేశాను. అందుకే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయడము, బైబిల్ చదవడము, సబ్మిషన్ కూడా చాలా చాలా తగ్గింపుతో. ఇక మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న జ్ఞానము ఆ రోజులలో ఎవరు నిలబడగలిగారండి? అసలు ఆయన చెప్పిన మర్మాలు ఏమిటి, ఆయనకున్న దర్శనాలు ఏమిటి, 2 కొరింథీయులను చూశాం. వాటన్నిటినీ మనము ఏకరువు పెడితే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మసఖ్యము కాని దర్శనాలు. అలాంటి జీవితాన్ని ఆరంభించి అన్యజనుల మధ్య సువార్తను ప్రకటించడము ఒక దేవుని ప్రణాళికను తెలుసుకొని బయలుదేరిన విషయాల్ని గలతీలో మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంటుందంటే, నేనును బర్నబాను తీతుకును ముగ్గురము కలిసి 14 సంవత్సరముల తర్వాత దైవ దర్శనమును అనుసరించి యెరూషలేమునకు వచ్చితిమి. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి, నేను మారు మనసు పొందింది ఎప్పుడు? ఇక్కడే చెప్పాను నేను, 34లో. యాభై 51లో పత్రిక రాస్తున్నాడు. ఈయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ప్రకారంగా నేను యెరూషలేముకు వస్తున్నాను. యెరూషలేములో ఈయన అసలు ఇష్టపడరన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఎందుకని? ఈ మూడింటిని ఈయన కాంట్రడిక్ట్ చేస్తున్నాడని వాళ్ళు ఆయన పక్కకి దబ్బేసి ఆయన కనపడితే చాలు వ్యతిరేకించడం మొదలు పెట్టారు ఆర్థోడాక్స్ జ్యూస్. అక్కడనే అంటాడు, చదువుతారు ఒక్కసారి 2వ వచనము. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో. చూశారా? నా ప్రయాసము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరిచితిని. ఆయన ట్రై చేస్తున్నాడు, మనం ట్రై చేస్తున్నామా? ధైర్యంగా వచ్చాడు. అసలు వ్యర్థమైపోద్దా ఏమో, కానీ దైవ దర్శనం ఉన్నది కనుక. తీతుకు మీకు తెలుసు, అన్యజనంలో నుండి వచ్చిన వాడు. తీతు గురించి 2 కొరింథీయులో చెప్పాను. నేమ్ ఇస్ టైటస్ ఇన్ ఇంగ్లీష్. సున్నతి చేయబడలేదు కానీ దేవుని సేవ చేస్తున్నాడు, బాప్తిస్మం ఉంటుంది. బర్నబా మీకు తెలుసు, పౌలు గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. అక్కడ ఆయన రాకని గమనించిన వారు 3, పేతురు, యోహానుగా ప్రకటన గ్రంథం రాసిన యోహాను, మరియ తల్లికి పుట్టిన యాకోబు, ఆ బ్రదర్ ఆఫ్ జీసస్. వీళ్ళు 3 చూశారు ఎవరిని?
పౌలును. ఎవరండి? దైవజనులు, ఆత్మపూర్ణైన వాళ్ళు గమనిస్తారు. మామూలు వాళ్ళు గుర్తించలేరు, కానీ గ్రహించి ఇతను కూడా మన వలనే అపోస్తలుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన బోధ విధానము, స్వస్థతలు, అద్భుతములను చూసిన వారు సంతోషపడి అన్యజనులకు తండ్రి సువార్త ప్రకటించడానికి పౌలు గారిని ఏర్పరచుకున్నారని వాళ్ళు విని సంతోషించి, నాకు కుడి చేతినిచ్చిరి, నాకు అనే బదులు మాకు కుడి చేతినిచ్చిరి అని చెప్పేసి రాసుకున్నాడు. 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. సంతోషం ఏమిటంటే వాళ్ళు గ్రహించారు. ఎప్పుడైనా సరే దైవజనులను గ్రహించాలి. వారు గ్రహించారు. ఆ తర్వాత ఉన్న క్లాషెస్ నేను చెప్పను. పేతురు వర్సెస్ బర్నబా వర్సెస్ పౌలు, ఇవి నేను చెప్పను. అంత అవసరత కాదు. ఇప్పుడు నేను చెప్తాను. లాస్ట్ లో పరిచర్య గట్టిగా జరిగిస్తున్నాడు. ఒక చక్కటి స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించి వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలా ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి చదవండి ఫాస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అనగా నా పాత జీవితాన్ని ప్రభు పై వేసుకొని, ప్రభు శిలువలో వేలాడి ఏ విధంగా అయితే తీసేశాడో, అదే విధంగా నా పాపాలన్నిటినీ కూడా క్రీస్తు ప్రభువుతో పాటు సిలువ వేసేసుకున్నాను. ఇక నేను జీవించుచున్నది నేను కాదు, ప్రభువే నాలో జీవించుచున్నాడు. ఇది ఆయన స్టేట్మెంట్. మరి మన స్టేట్మెంట్ ఏంటి ఆలోచించండి. ఇప్పుడు మనలో చాలా మంది ఉన్నారు, నీతి మంత్రి ఒక్కడు లేడు ఇప్పుడుగా అంటారు. మారు మనసు పొందాను, వేసే రక్తాన్ని మీద పట్టదండి. మళ్ళీ నీతి మంత్రులు ఒక్కడే లేడన్న మాట ఎందుకు వస్తుంది? పౌలు అంటలేదే మాట. అనగా ఇంకా నాలో పాపం ఉన్నదని పౌలు అంటలేదు. అనగా ఇక్కడ సబ్మిషన్ గురించి ఆలోచించాలి మనం. దిస్ ఈజ్ 4th డైమెన్షన్ బైబిల్ స్టడీ. నీవు నిజంగా నేను నా జీవితాన్ని ప్రభునందు సిలువ వేసేసుకున్నాను, నేను కాదు అనే గట్స్ ఎప్పుడు వస్తుంది? నాకంటూ ఏమీ లేదు, నా జీవితము, నా మనస్సు, నా క్రియ, నా సమస్తము ప్రభుకి ఇచ్చేశాను అని నువ్వు అనుకున్నప్పుడు వస్తుంది. అర్థమైందనుకో. అందరికి అర్థం కాదేమో, చేయలేపట అర్థం అవ్వాలి. లేకపోతే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకునేడని స్టేట్మెంట్ ఇవ్వగలరు ఎవరైనా? చెప్పండి. ఎంత గట్స్ ఉంటే ఇవ్వాలి? జాగ్రత్తగా వింటున్నారా ఈ మాటలు? జాగ్రత్తగా వింటున్నారా? మీలో ఉన్న ప్రశ్నలు కూడా సమాధానం చెప్తారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏమంటున్నాడు? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను. ఈ వర్సెస్ మనం పట్టించుకో. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. మధ్య ఆసియాలో ఉన్న మెసోపోటేమియా ప్రాంతంలో. గలితీ వదిలిపెట్టాడు ఇక్కడ, కొరింథీ వదిలిపెట్టాడు ఇక్కడ రాస్తున్నాడు. ఓ ఫిలిప్పీలారా, యు ఆర్ హ్యావింగ్ సో మెనీ అలిగేషన్స్ అగైన్స్ట్ యువర్ లైఫ్స్. నన్ను పోలి నడుచుకోండి. మీరు అనొచ్చు, ఏమండి మారు మనసు పొందినంత మాత్రాన
అన్నిట్లో పరిశుద్ధులయ్యాడా అని అడగొచ్చు మీరు. ఇక్కడ ఏమిటంటే ఆయన చెప్పే విషయాన్ని మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. ఆయన మనలాంటి వ్యక్తే కనుక ఆయనకు కూడా ఇవే శోధనలు వస్తూ ఉన్నాయి. మనకి ఏ శోధనలు అయితే ఉన్నాయో, ఐహిక విచారాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడల్లా దాన్ని మొదట్లోనే తుంచేస్తున్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కూడా ఆ బాటిల్ ఎత్తుకుపోతే బాగుండు అని వచ్చినప్పుడు మొదట్లోనే తుంచేసుకోవడం. బాటిల్ ఏమి కాదు. ఏ విషయమైనా సరే ఆయన దాకా చిగురించే టైంలోనే తుంచేసుకుంటున్నాడు. మనం చేయట్లా. ఎలా ఉండగలుగుతున్నాడంటే మొదట్లోనే తుంచేస్తున్నాడు. తలంపు పుట్టిన వెంటనే తుంచేస్తున్నాడు. శరీర కోరికలు పుడతాయి. అందాకెందుకంటే నేను అన్ని మానేసానని చెప్తాను, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఎన్నోసార్లు నేను కూడా ప్యారడైజ్ హోటల్లో పోయి వీళ్ళందరూ బిర్యానీ తింటున్నారు, మా పిల్లలంతా ఆ ఎదురు కూర్చొని కర్డ్ రైస్ తింటున్నారు. తీసారా చెప్పరేమండి, చక్కటి వాసన బిర్యానీ పక్కన థమ్స్అప్ పోయేదో చెప్తాను, సింగింగ్ కర్డ్ రైస్ పెట్టుకొని తిన్నాం. అంటే ఏంటంటే నీ మనసులో నువ్వు ఏదైతే తుంచేసుకుంటున్నావో అది ముఖ్యం. అలాగే ఇది చేయగలిగిన వాడుకి వెనక సపోర్ట్ కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం అది చెయ్యము అని సపోర్ట్ తీసుకోము. ఆ ఆదరణకర్తను దగ్గరికే రానియం మనం. అసలు సర్వర్ బిర్యానీ పట్టుకొస్తుంటే గబగబా పట్టుకొని వచ్చి మనమే లేచిపోయి ఆగండి సార్ తెస్తానంటే చేసి అని గబా ప్రార్థన కూడా మర్చిపోయి తినే మనం ఇంకా కంట్రోల్ ఎక్కడిది? ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. వేపక్కడు లేడు బ్రదర్, అందరు పాపం. అసలు పాపము చేసే స్థితికి నీ మనసు వెళుతున్నప్పుడు దాన్ని మొదట్లోనే చేసుకోవడం అలవాటు చేసుకున్నవాడు పౌలు. అందుకంత గట్టిగా చెప్పగలుగుతుంది, ఎస్ అబద్ధం ఆడాలా, నో నేను అబద్ధం ఆడను అంతే. స్త్రీని చూస్తే చెలించను అంతే, పెళ్లే చేసుకోలేదు, చెలించను అంతే అంతే. ఆ నిగ్రహ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసయ్య అన్నాడు కదా మత్తయి సువార్త 19:12 పరలోక రాజ్యమును కోరి మనలో కొందరు నపుంసకులుగా తమ్మును తామే మార్చుకుంది. ఎలా మార్చుకోగలిగారు? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పడానికి నా సమయం చాలు. అనొచ్చు మీలో ఎవరు ఒక్కడు నీతి మంత్రులు లేడేవుడు ఎందుకుంటామండి, ప్రతి చిన్నదానికి అవుతాం వాటివైనా షూగా అబద్ధాలు. ఇక బూతులు అంటారా? దేని బ్రదర్ నాకు తెలియకుండా బూతులు వస్తున్నాయి అంటాం. ఆయన తెలియకుండా బూతులు వస్తున్నాయట. అసలు కొందరు బూతులు మాట్లాడిన సంగతి కూడా తెలియదు. మార్పులో సీరియస్నెస్ లేదు. హీఈస్ హ్యావింగ్ దట్ సీరియస్నెస్. నువ్వు తలుచుకుంటే చదవచ్చు, నువ్వు తలుచుకోవు. అన్ని 50-50 కూడా కాదు, అవన్నీ ఒట్టిదే అనడం. ఒక పక్కన మనలాంటి వ్యక్తిని నిలబడి నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడంటే మాటలు మామూలైనవా? అవి ఏనాడైనా ఆలోచిస్తున్నారా? అన్న అనే ప్రవక్తను 84 ఏళ్ల వృద్ధ స్త్రీ ఆలయంలో కూర్చొని యాచనలు సమర్పిస్తుందంటే ఆవిడకి ఎటువంటి డిటర్మినేషన్ ఉంది? మనం ఆదివారం గుడికేరాం, ఒక పూట పోకపోతే ఏమైంది బ్రదర్? సెల్ఫ్ కంట్రోల్ అనే మాట ఆత్మ ఫలములో ఉన్న ఒక తోన. సెల్ఫ్ కంట్రోల్ అంటే నీకు ఏది వచ్చినా కంట్రోల్ చేసుకోగలవు. కొన్నిసార్లు అవుట్ బర్స్ట్ అయినా కంట్రోల్ చేసుకోగలగడము
దేవుడిచ్చిన ఒక ఆత్మ ఫలము. ఆత్మ ఫలము నీలో ఉండాలంటే ఆత్మ తండ్రి నీకు ఇవ్వాలి. ఆత్మ తండ్రి నీకు ఇవ్వాలి అంటే మళ్ళీ మొదలుకు వస్తున్నాను. అవన్నీ అనుభవించాడు కనుకనే గలతీ పత్రికలోనే 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మ ఫలమును పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు, ఇచ్చినప్పుడే మీరు క్రీస్తును పోలి నడుచుకోగలరని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు నడుచుకోగలరు. ఊరినే కూర్చొని వాళ్ళు పనికి మనవాళ్ళు, వీళ్ళు పనికి మనవాళ్ళు, వాళ్ళు వేస్ట్ ఫెలోస్, వీళ్ళు వేస్ట్ ఫెలోస్. అసలు మనం వేస్ట్ ఫెలోస్. ఒకడి గురించి ఆలోచించేవాడు ఫస్ట్ వేస్ట్ ఫెలో అతనే. బురా దేకన మై చలా బుద్ధి సే మిలానా హోయ్ అని చెప్పి అన్నది. అందుకు చెడు ఎక్కడుంది? మనలో ఉంది. ఆ మాట అన్నదే పాలు గారు. సరే, అందుకే మనము కూడా మారు మనసు పొందాక దీన్ని అడుగు వేస్తూ ముందుకు సాగడమే పరిపూర్ణత. మనం పౌల్లాగా ఒక కఠోరమైన దీక్ష తీసుకోలేము. నేను రోజు 6 గంటలు బైబిల్ చదువుతాను, మీరు చదవగలరా? ఇంపాసిబుల్. మీకు నిజంగా ఒక రూమ్ ఇచ్చి అన్ని సరితమ్మ సప్లై చేసి అక్కడి నుంచి బయటికి రాను, బయట తాళం వేస్తానంటే రొక్కులు పెట్టి అరుస్తాం. అన్ని ఇస్తాను. ఇంకా నువ్వు మధ్యాహ్నం ఇస్తాం, మార్నింగ్ టిఫిన్ ఇస్తాను, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తా, కానీ తలుపు తీయనట్టు చాలు. ఎందుకంటే చదివేలేదు, పాడులేదు. యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగెస్ట్ డిటర్మినేషన్. వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేసేస్తాం. పౌలు గారిని క్రిటిసైజ్ చేయడం నిన్న 2 కొరింథీయులో 2 వారాలు 3 వారాలు మనం ధ్యానించాం. ఎక్కడ కనపడద్ది, మీకు చెప్పాల్సిన అవసరం. ఇంకా అప్పుడు ఏమైంది? మొదట్లోనే ఉన్నాం, ఉపనిషత్తులోనే ఉన్నాం. అన్ని చెప్పి మొదటి అధ్యాయంలో తన విషయాలు చెప్పాడు. నేను ఈ జ్ఞానమును ప్రభువే నాకు అనుగ్రహించాడు, నేను ఎక్కడనో నేర్చుకున్నది కాదు అని 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. ఎటువంటి స్టేట్మెంట్ చూడండి. నేను ఎక్కడనో కేసిటిసి కాలేజో, బిషప్స్ కాలేజో, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్స్ కి ఎక్కడికి వెళ్ళా, అరేబియా దేశంలో కూర్చొని చదువుకున్నా. ప్రభువే నాకు ఇచ్చాడు. చదువుతారా? 1:11. సహోదరులారా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుల యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. చాలు. ఇక్కడ వాళ్ళు ఈ 3 చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడేంటి యేసయ్య అంటున్నారు, పునరుద్ధానం అంటున్నారు, రక్షణ అంటున్నారు, పరలోకం అంటున్నారు, ఏవేవి చెప్తున్నారంటే ఇవన్నీ నాకు యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. వీళ్ళ క్వశ్చన్ మార్క్, యేసయ్య ఎందుకు ఎప్పుడు చెప్పాడు ఇవన్నీ? ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థన. When you pray, he will give answer to you. అందుకే అంత గట్స్ తో చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు చూపేస్తున్నాడు. నాకు పౌలు గారి గలతీ పత్రికల్లో ఉన్న ఎన్ని అధ్యాయాలండి? 6 అధ్యాయాల్ని ఒక మిక్సీలో వేసి తిప్పితే ఒక గ్లాసుడు జ్యూస్ వస్తుంది.
ఆ జ్యూస్ ని మీ ముందు ఇప్పుడు పెట్టబోతున్నాను. నేను 6 అధ్యాయాల్ని చదవగా నాకు వచ్చిన ప్రత్యక్షతను మీ ముందు పెడుతున్నాను. అదేమిటనగా, పౌలు గారు మొదటి నుంచి ఏదైతే తెలుసుకున్నాడో 14 పత్రికల్లో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఈ డయాగ్రామ్ను మన క్రూ మెంబర్స్ రేపు ఎగ్జామినేషన్ లో కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఏదో వినేసి మనకెందుకు డయాగ్రామ్ లేకండి. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. టోటల్ పీరియడ్ 7,000 years. $2,500 plus 1,500 plus 2,000 plus 1,000. ఇందులోనే ఈ 7 ఏళ్ళు కూడా గురి ఉంటాయి. ఎంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనస్సాక్షి. నేను ప్రతిదీ only 8 minutes ఉంది. ప్రతిదీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం చాలదు, కానీ ఆల్రెడీ మీరు వింటారు, ఇంకా ముందు వింటారు. ఈ 2,500 సంవత్సరాల కాలంలో ధర్మశాస్త్రము లేదు. ఆది అనాది కాలము ఏమంటారు దాన్ని?
ధర్మశాస్త్రం లేని కాలము మనస్సాక్షి కాలం. దీనిని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో 17వ అధ్యాయము 30వ వచనంలో పౌలు గారే అంటారు ఆ మాట కూడా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చాలండి, ఇదే అజ్ఞాన కాలం. అయితే మరి తీర్పు ఎలా ఉంటుంది? ఈ తీర్పు ఆ అజ్ఞాన కాలంలో వాళ్ళ మనస్సాక్షిని అనుసరించి జీవించిన జీవితమే తీర్పు అని అదే పౌలు గారు రోమీలో రాసిన పత్రిక నోట్ చేయండి. 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లో రాశాడు. వారు అన్యులు కావచ్చు, అన్య దేవతలకు మొక్కిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమీ తెలియకుండా అజ్ఞానంగా జీవించే వారికి ఇప్పుడు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం సమయం చాలు. ఈ విషయాలు మీరు బాగా తెలుసుకుంటే అనేకులకు సమాధానం చెప్పగలుగుతారు. ఇది అజ్ఞాన కాలం. ఈ అజ్ఞాన కాలం 2500 సంవత్సరాల తర్వాత మోషే వచ్చాడు. ఇది మోసెస్ కాలం. ఒక రకంగా మోసెస్ తెచ్చాడు. ఇది జీసస్ కాలం. ఈ కృపా విశ్వాసములను సత్యములను పట్టుకొని వచ్చింది ఎవరంటే యేసయ్య. ఎప్పుడైతే 2500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తండ్రి ఏర్పరచుకున్నటువంటి జనాంగము, అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతానము, వారికంటూ కొన్ని నియమ నిష్టలను ఏర్పాటు చేసి వారి సత్య మార్గములోనికి మొట్టమొదటగా వారిని నడిపించి వారిని అనుసరించి అన్య జనులను నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఇక్కడ చూసారా, సీనాయి కొండ యొద్ద దర్శనమిచ్చాడు. సరిగ్గా 2500 సంవత్సరాల తర్వాత దేవుడే దర్శనమిచ్చి స్వహస్తాలతో అర్థమవుతుందండి అందరికీ, ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేశాం? ఇవన్నీ పక్కకు తోసేసి ఆయన కనపడు బ్రదర్, ఆయన రాలేదు బ్రదర్, ఎక్కడ ఒక లేఖనాన్ని దొరికించుకొని ఆయన ఉంచుకోవడం బ్రదర్. ఏం జీవితాలండి! అక్కడ వచ్చాడు, ఇచ్చాడు అని కొన్ని అధ్యాయాలే ఉన్నాయి కదండి. నేనేం మాట్లాడాను? ఆయన ఎవరై ఉంటారు, ఏ విధంగా వచ్చి ఉంటారని ఆలోచించేది పోయి అడ్డంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు మనలో చాలా. దివ్య దర్శనం ఇచ్చింది ఎవరు చెప్పాలి? దేవుడే. సీనాయి కొండపై దిగి వచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో ఉంటుంది. 10 ఆజ్ఞలను తన స్వహస్తాలతో 40 days పక్కన మోసెస్ నిలబెట్టి మాట్లాడుతూ 40 రోజులు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు ఒక్కసారి పరకాయ చేసి ఆలోచించండి. 19వ అధ్యాయములోనే కనపరుస్తాడు తన యొక్క ప్రభావమును. మోషే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, నేను రాబోతున్నానని ముందుగానే చెప్పాడు. ఇవన్నీ మనం పట్టించుకో. దేవదేవుడే దిగి వచ్చిన వేళ, ముఖాముఖిగా మోషేతో మాట్లాడిన వేళ నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. He is such a wonderful person we are having. He is a great prophet. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక మామూలు నీలాంటి నాలాంటి వ్యక్తి. His submission is marvelous. ఇవి పట్టించుకోం.
నాలాంటి వృద్ధుడు 80 ఏళ్ళు వచ్చేసరికి ఇంకా ఏదో ఆలోచించడం కాదు, అది ఆలోచించండి. ఇంకా మారు మనసు పొందకుండగా పళ్ళన్నీ ఊడిపోయిన బిర్యానీ కావాలని కూర్చోవడం కాదు. ఇక్కడే స్వహస్తాలతో ఆజ్ఞలను ఇచ్చిన ఈ కాలమే 1500 years ధర్మశాస్త్ర కాలము. 1500 సంవత్సరాలు గడిచిన పిమ్మట మరలా గొల్గొతా కొండ పైన ఇక్కడ ఆజ్ఞల్ని ఎవరైతే ఇచ్చారో ఆయన ప్రతిరూపమైనటువంటి జీసస్ ఏం తీసుకొని వచ్చాడు? కృపా సత్యములను, దానితో పాటు పాప క్షమాపణను. యోహాను సువార్త 1:17 ఉంటుంది. ఇవి మళ్ళీ సపరేట్ గా ధ్యానించాలి. కృప ఏమిటి? నేను ఎన్నోసార్లు ఇక్కడ చెప్పాను, అప్పుడు సింపుల్గా మనం వింటే కదా. సత్యం ఏమిటి? కృప ఏమిటి? పాప క్షమాపణ ఏమిటి? సమయం అయిపోయింది. ఎర్లీగా రండి. 7 స్టార్ట్ అయితే అది 2 గంటలలో పోయి గంటన్నర కూడా నడిచేది లేదు. ఈ రకంగా గలితేనే చెప్పుకుంటూ పోతే ఎప్పుడైతే 6:30కి నువ్వు నేను ఉంటావు. 6:30 అనుకోవడం ఎందుకు? మీకు తెలియని దేవుణ్ణి అనౌన్స్ చేయండి, మంచిది కదా. నేనే మార్చుకున్నా యథా రాజా, ఇక్కడ తథా ప్రజా రాజ కూడా. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని కొండలు ఎక్కాడు? 4 సువార్తలు చదివితే కానీ అర్థం కాదు. కుమార్ గారు 4 అని చేయి చూపించారు. చాలా సంతోషం. నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో కుమార్ గారు ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ అవ్వడం, బైబిల్ స్టడీ ఆరంభించిన దగ్గర నుంచి వారు రెగ్యులర్ గా వచ్చి చెప్పగలుగుతున్నాడు. సరే, నేను ఇప్పుడు ఈ కొండలు, రాళ్ళు, ఈ తోటలు లెక్కేసే వ్యక్తిని కాదు. కానీ యేసయ్య ప్రతి పనిని ఒక ప్రత్యేకంగా చేశాడు. అందుకు నేను సంతోషించాను, నీకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మత్తయి సువార్త 5:1 దీని మీద ఎప్పుడు ఆదివారం ఎక్కడనే మెసేజ్ ఇస్తాను. నాకు గుర్తు చేస్తే నాకు తండ్రి ఆరోగ్యాన్ని ఇస్తే. 5:1 ఆయన ఒక కొండ మీద కూర్చొని ప్రసంగాలు చేస్తాడు. అవి 5, 6, 7. దాన్ని ధన్యతల ప్రసంగం అని పేరు పెట్టుకుంటాం కదా. దాన్ని పెట్టుకుంటామా? చెప్పడు, మాట్లాడి సార్, నాతో మాట్లాడండి సార్. దాన్ని ఏమంటాం? 9 ధన్యతలు ఉంటాయి. మనం 8 అని 7 అని చేస్తాం, 9 ఉన్నాయి. 9 ధన్యతల ప్రసంగము ఆ కొండ మీదనే చెప్పాడు. అది ఎక్కడ కొండ అంటే సియోను కొండ కాదు, అది గలిలీ కొండ. గలిలీలో ఉన్నటువంటి ఒక కొండ పైన తండ్రి మొట్టమొదటి ప్రసంగము, అద్భుతమైన ప్రసంగాలు చేశాడు. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క సంవత్సరం పాటు మనం ప్రసంగాలు చేసుకోవచ్చు. అక్కడనే ధన్యతల గురించి, ఉప్పు గురించి, వెలుగు గురించి, ఇక ఒకటి ఏమిటండి, దొంగ ప్రవక్తలను గురించి, 6వ అధ్యాయంలో ప్రార్థనల గురించి, 7వ అధ్యాయంలో ఎన్నో విషయాలు, ఆజ్ఞలను ఏ విధంగా పాటించాలో అవన్నీ కూడా ఈ 3, 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పాడు. ఎక్కడ? గలిలీ కొండ దగ్గర.
దీని మీద ఒక ప్రసంగం నేను ఎప్పుడు ఆదివారం చేస్తాను. ఫస్ట్ ఆదివారం వద్దామంటే ఓపిక లేక రాలేకపోయా. ఆ తర్వాత రెండవ కొండ, ప్రార్థనల కొండ. దాని పేరే చెప్పరు. ప్రసంగాలు చేయండి మాస్టర్స్, ప్రార్థనలు. మన దగ్గర కూడా కొందరు కొండలకి ప్రార్థనలు చేశారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 54వ వచనం అనుకుంటూ చూస్తారా? యాభై 53 చదవండి పోయి. 7:53 అది కూడా లేదా? ఎవరి ఇంటికి వారు వెళ్ళి తర్వాత కొంచెం పైన వారు, నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అక్కడికి ఆగిపోయిందా నీ బైబిల్? చదవమ్మా ఎవరన్నా. మాకు అదేమైందండి, నేను ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. నా కన్ను చెదిరిందా లేక నేను చదివింది తప్ప అని ఎప్పుడో చదివా నేను. మళ్ళీ పెద్దగా చదవమ్మా. 8:1 చదువుకొని. అయితే ఇక్కడ చూడండి, ఎందుకు వెళ్ళాడట ఒలీవల కొండకు చెప్పండి. దేనికి చెప్పాలండి? అదే లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనంలో కూడా చూడండి. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు. చూడండి, ప్రతి రోజు, ఎవ్రీ డే. చెప్పండి, ఎవ్రీ ఇన్ ద ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు? దాన్ని ఏ కొండ అంటారు? మరి ప్రార్థన కొండ గురించి మీరు చెప్పాలా లేదా? ఎందుకని ఇవన్నీ నేను ఎప్పుడన్నా వీలుంటే చెప్తాను. ప్రతి దానికి ఒక సమయము, సందర్భం ఉంది. ఇంకోటి చెప్తాను చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనకు బాగా తెలిసిన కొండ. దాన్ని మనం రూపాంతర కొండ అంటాం. ఏం కొండ అంటాం? దాని పేరు రూపాంతర కొండ కాదు, అది తాబోరు కొండ. దాన్ని ఏమంటారండి? ఇది ఎక్కడుంది చెప్పగలరా? ఏ పట్టణంలో ఉందో చెప్తే చాలు, ఎవరైనా పాస్టర్ గారు తప్ప. తాబోరు కొండ గురించి మత్తయి సువార్తలో నేను పెద్ద మెసేజే ఇచ్చా. చూడండి, కీర్తనలు 89 కాదు 89 ఏతాను రచించిన కీర్తన 12వ వచనం చదవండి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. అది ఈ ప్రవచనం నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు వారు తాబోరు కొండ పైన రూపాంతరం చెంది తన శిష్యులకు కనపడ్డాడు. ఈ రూపాంతర కొండ అనుభవము కూడా తండ్రి చూపించాడు. అనగా మీరెంతసేపు నేనేమిటో మీకు తెలియదు అనుకుంటున్నారు, నేనెవరో అనుకుంటున్నారు, నేను ఫలానా అని చెప్పడానికే కనపడ్డాడు. దివ్య దర్శనం అది. దివ్య దర్శనముల కొండ, రూపాంతర కొండ, తాబోరు కొండ ఎన్నైనా అండి. మొదటి కొండ ఏంటి? ఎవరికి వాళ్ళు కొనుక్కుంటున్నారు శ్రద్ధగా ఒక్కళ్ళంటూ. ఫస్ట్ 5వ అధ్యాయం కొండ చెప్పండి, అన్యతల కొండ. రెండవది ప్రార్థనల కొండ.
మన జీవితాల్లో అవి ఉండాలి. ప్రార్థనలు అంటూ నువ్వు కొండెక్కకపోయినా కనీసం ఇంకో రూమ్ ఉండాలి. మత్తయి సువార్త 6:9 అంటాడు, నీ రూములోనికి వెళ్లి తలుపు వేసుకొని. అంతేగాని ప్రభు కొండెక్కమన్నాడు కదా నువ్వు కొండ దగ్గర పరిగెత్తడం కాదు. కనీసం రూమ్ లో ప్రార్థన చేయి. 3వ కొండ తాబోరు కొండ, రూపాంతర కొండ. నాలుగవ కొండ చెప్పగలరు ఎవరైనా? కొండ లాస్ట్ ఇక క్లైమాక్స్ వినపడాలి. సియోను అన్న ఇప్పుడు మన ప్రార్థన కొండ ఏంటనుకుంటున్నారు? సియోను కొండే. అంతా ఒకటే చెప్పాలి. ఇది కూడా గలిలీ ప్రాంతంలో ఉన్న తిబిరియ కొండ అంటారు. ఇది మత్తయి సువార్త 28:17-18 కనపడుతుంది. ఇది కూడా గలిలీ ప్రాంతంలోనే ఉంటుంది. చాలా వరకు ఈ కొండను సియోను కొండ అనుకున్నారు, ఒలీవల కొండ అనుకున్నారు. కాదు, ఇది ఎన్నో కొండ అండి? 5వది గొల్గొతా కొండ. ఇదిగో అది నేను ఇక్కడ వేసింది. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇక్కడ రక్షణను అనుగ్రహించాడు, కృపా సత్యములను ఇచ్చాడు. ఆ తర్వాత శ్రమలు, ఇక ప్రభు రాకడ ముందు జరగబోయే సంభవాలు, ఆ తర్వాత 1000 years రూలింగ్, ఆ తర్వాత పరమ యెరూషలేము లోకము. గలతీ పత్రిక 4:26 అంటాడు, పైనున్న తల్లి అన్నాడు. ఈ పట్టణమే ఇంకెవరు చాలనుకుంటున్నాను. 10 minutes ఎక్కువగా తీసుకున్నాను. దయచేసి గమనించండి, ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే తొందరగా రావడం మంచిది. దయచేసి 2 చేతులు పైకెత్తుదాం, పౌలు గారిని జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మన మధ్యలో ఉన్నాడు. పరలోకమున నుండి పుడమిపై వెల్లసిన పరిశుద్ధాత్మారమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీరమ్ము. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మా రమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమ స్వరూపీ రమ్ము. మానవుని మదిలో మణి అయి వెలసేటి మాణిక్య జ్యోతివై రమ్ము, మచ్చికతో మన్నాను మన్ననగా కురిపించే వేరే తనుజా రమ్ము. మానవుని మదిలో మణి అయి వెలసేటి మాణిక్య జ్యోతివై రమ్ము, మచ్చికతో మన్నాను మన్ననగా కురిపించే వేరే తనుజా రమ్ము. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధాత్మా రమ్ము. ఎప్పుడైతే నీవు హోల్ హార్టెడ్ గా పిలుస్తావు, నిజమైన మారు మనసు బాప్తిస్మమును పొందుకొని సిద్ధంగా ఉన్నావో, తండ్రి ఇచ్చినటువంటి గిఫ్ట్ పరిశుద్ధాత్మ తండ్రి, ఆ సత్య స్వరూపైన ఆత్మ
కంఫర్టర్ మనలోనికి వచ్చి మనలను సర్వ సత్యములోనికి నడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆత్మ ఫలమునిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆత్మ వరములను సంధించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను వాడుకో యేసయ్యా, నేను నోరు విప్పినప్పుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు జ్ఞానము కావాలి, నాకు నీవే కావాలి అని అడిగితే ఆయనే నీ హృదయంలోనికి వచ్చి ఆత్మీయ మందిరములుగా కట్టుటకు సిద్ధముగా ఉన్నాడు. సమస్తమును నేర్పి సర్వ సత్యములోనికి నడిపించే మార్గములను సూచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో ప్రార్థన చేయించడానికి సిద్ధముగా ఉన్నాడు. సత్య మార్గములో నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. జ్ఞానమును, బలమును, వివేకమును, శక్తిని ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. మన కుటుంబాలను కాచి కాపాడుటకు సిద్ధంగా ఉన్నాడు. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోక తండ్రి, గలతీ పత్రిక పార్ట్ 1 ధ్యానించి ఉన్నాము. మాతో అనేక విషయంలో మాట్లాడుతున్నాడు. మేము మీ పాదము చెంత ప్రతినిత్యము ప్రార్థిస్తూ మా కుటుంబాలు మీ పాదం చెంత గురించి, చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, వివాహాలు, నేనున్నాను అని చెప్పి గొప్ప తండ్రి మీరు మాకుండగా ఆ భారములో నాపై ఉంచండి అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో. నేటి నుండి మా జీవితాలు మీవి, మీరే మాకు రక్ష. మా ఆరోగ్యాలు మీవి, సమస్తము మీకే అప్పగిస్తుంది. మా సంఘాలను, బైబిల్ స్టడీని, ఆరాధనలను 197 కంట్రీస్ లో జరుగుతున్న సువార్త పరిచర్య భారమును ఇంకా మోయుట కొరకు యవనస్తులను లేవనెత్తమని, రేపు 15వ తారీఖున జరుగుతున్న యూత్ ఫెస్ట్ ను దీవించి ఆశీర్వదించింది. అనేక యవనస్తులు సిద్ధపడి కట్టుట కొరకు తమ భుజ బలమును మీ పాదాన్ని పంపారు. అలనాడు అపోస్తులు జరిగించిన రీతిలో జరిగించడానికి సిద్ధపడుతుండగా వారిని దీవించి ఆశీర్వదించబడి మాపై దీవెనల వర్షం కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అని నెరవేర్చును గాక. మానవుని హారం నేడు మనం దయచేయండి. ఆయన ప్రారంభం చేసిన వారిని క్షమించు నుండి గాక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి అని. యేసుక్రీస్తు ప్రభు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడే నీడై సదా ఉండును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.